వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. హీరోల మీద అభిమానులు చూపించేటువంటి అభిమానం కొన్నిసార్లు హీరోలకు చిక్కులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, రా ఎన్టీఆర్ అఫీషియల్ పిక్ అనేటువంటి ఒక ఇన్స్టా అకౌంట్ ద్వారా రా ఎన్టీఆర్ ప్రెస్ మీట్ తాజ్ తిరుపతి 18th July 10 AM ఆన్వర్డ్స్. సో యాక్చువల్ దీన్ని చూసినప్పుడు ఏమనుకుంటామంటే, రా ఎన్టీఆర్ ప్రెస్ మీట్ అన్నప్పుడు ఎన్టీఆర్ ప్రెస్ మీట్ కావాలా అని అనుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ ఏమైంది, రా ఎన్టీఆర్ అఫీషియల్ పిక్ అని ఉంది కాబట్టి ఇది ఎన్టీఆర్ యొక్క అఫీషియల్ పేజ్ ఏమో అని మనం అనుకునేటువంటి అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే, ఇది ఎన్టీఆర్ ప్రెస్ మీట్ కావాలా తాజ్ తిరుపతిలో 18th July అనేటప్పటికీ ఈ ఏదైతే ఒక నోట్ వెలువడిందో దీంతో టోటల్గా, అంటే పోస్టర్ వెలువడిందో దీంతో టోటల్గా ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం ఏర్పడింది. అంటే ఒక ఆలోచన, ఓహో ఎందుకు పెడుతున్నారు ఏంటి అనేది. ఎప్పుడైతే ఈ పోస్టర్ వస్తుందో ఆటోమేటిక్గా కొంతమంది తమ శైలిని ప్రదర్శిస్తూ ఉంటారు. తాత్కాలికంగా వాళ్ళు ఏం చేస్తారంటే, ఎన్టీఆర్ రాజకీయాలకు రాబోతున్నారా, అందుకోసమే ప్రెస్ మీట్ పెడుతున్నారా ఏంటి అనేటువంటిది కూడా ఇప్పుడు టాక్ అయితే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అఫీషియల్ పేజ్ నుంచి దీనికి సంబంధించి ఒక లెటర్ అయితే వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. అసలు ఆ లెటర్లో ఏముంది కూడా ఒకసారి చూద్దాం. ఆ లెటర్లో వాళ్ళు ఏం చెప్తారంటే, క్లియర్గా ఇది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ప్రస్తుతం ఏదైతే చలామణిలో లెటర్లు ఉందో, రా ఎన్టీఆర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థపై ఎన్టీఆర్ కార్యాలయం స్పందించింది. ఈ సంస్థకు కానీ ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదు. ఇది రా ఎన్టీఆర్ అనేటువంటిది ఎన్టీఆర్ తరపున ప్రాతినిధ్యం వహించేటువంటి సంస్థ కాదు, అటువంటి హక్కులు ఆ సంస్థకు లేవు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేయడానికి కానీ కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ ఆ సంస్థకు ఎలాంటి అనుమతి లేదు అని కరాఖండిగా వెల్లడించింది. ఎన్టీఆర్కు సంబంధించి అధికారిక సమాచారం అధికారిక బృందం ద్వారానే ఎప్పుడు కూడా విడుదలవుతుంది. ఇటువంటివి సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఈ ప్రాపగాండా నమ్మవద్దు అని చెప్పడం జరిగింది. అనధికారిక వ్యక్తులు సంస్థలు ప్రచారం చేసే సమాచారం ఎప్పుడు కూడా ప్రజలు నమ్మవద్దని క్లియర్గా చెప్పారు. సంప్రదాయ మీడియా, డిజిటల్, సోషల్ మీడియా ధృవీకరించిన సమాచారాన్ని, అంటే అఫీషియల్ మీడియా ధృవీకరించినటువంటి సమాచారాన్ని ప్రసారం చేయండి, మిగతా సమాచారం ప్రసారం చేయవద్దు అని ఎన్టీఆర్ అభిమానులు, శ్రేయోభిలాషులు అధికారిక వర్గాల సమాచారాన్ని విశ్వసించండి అని కూడా చెప్పడం జరిగింది. సో ప్రధానంగా ఏంటంటే, ఇటువంటివి వచ్చినప్పుడు కార్యాలయాలకి చిక్కులు, అంటే వాళ్ళు హీరోలకి చిక్కులు అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. 18th జూనియర్ ఎన్టీఆర్ అని తాజ్ అనేటప్పటికీ జనరల్గా జూనియర్ ఎన్టీఆర్ వస్తారేమో అనేటువంటి ఆలోచనతో అక్కడకు జనాభా కూడా పరిగెత్తేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ యాక్చువల్గా క్లియర్గా అయితే వాళ్ళు రా ఎన్టీఆర్ ప్రెస్ మీట్ అని ఇచ్చారు, కానీ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ అని ఇవ్వలేదు. దీన్ని అందరూ కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఒక అభిమాన సంఘం మాత్రమే, ఎన్టీఆర్ను అభిమానించేటువంటి సంఘం మాత్రమే అనమాట. దాని మీద వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఇటువంటివి వచ్చినప్పుడు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఇది ఒరిజినల్ అఫీషియల్ పేజ్ నుంచి వచ్చిందా లేదా అనేది. సో మిగతాయి కూడా, అంటే చాలామంది ఏం చేస్తారంటే తమ హీరో పేరు పెట్టుకొని పక్కన ఇంకొక ట్యాగ్ లైన్ పెట్టుకొని చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా జనరల్గా వేరే అకౌంట్స్ ఉంటే అభిమాన సంఘం అనేది లాస్ట్లో ఒకటి యాడ్ అయితే మాత్రం ఖచ్చితంగా తెలిసేటువంటి అవకాశం ఉంది. కానీ అఫీషియల్ అని ఎప్పుడైతే యాడ్ అవుతుందో ఇది ఒరిజినల్ అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అభిమాన సంఘాలు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారని భావిద్దాం. ఇటువంటి వాటి వల్ల తమ హీరోలకు ఏదైనా బ్యాడ్ నేమ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి అందరూ కూడా ఆలోచించుకొని, సో అఫీషియల్ అనేది కేవలం హీరోలకు ఒరిజినల్ కంటెంట్కి మాత్రమే ఉంటే బాగుంటుంది అనేది మన అభిప్రాయం. సో కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.